అనివార్య తన కుటుంబం నేనున్నాను మేడం, నేను ఒకవేళ ఇక్కడ షాప్కి వెళ్ళినప్పుడు నేను కానీ నా ఇంటి వారు కానీ మొబైల్ ఉంటుంది, స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి ఆన్లైన్లో పడుతుంది. అట్లాంటప్పుడు మరి ప్రవీణ్ గారే నిజంగా మరి వైన్ షాప్కి వెళ్ళి తీసుకున్నప్పుడు మరి దాని డీటెయిల్స్ మరి ఉన్నారు కదా. ఏదో ఛానల్లో నేను చూశాను వైన్ షాప్ ఓనరే లేదు ఇట్లాంటి పర్సన్ మా దగ్గరికి ప్రవీణ్ గారు అనే వ్యక్తి మా రాలేదని సాక్షాత్ ఆ వైన్ షాప్ యజమానే చెప్పాడు మేడం. అంటే ఇప్పుడు మరి ఆయన ప్రవీణ్ ఏమో అని చెప్పేసి అందరూ సోషల్ మీడియాలో కూడా ఒకటే దాని గురించి రూమర్స్ వస్తున్నాయి కదా, అదిగో ప్రవీణ్ వైన్ షాప్కి వెళ్ళాడు, పాస్ట్ అయ్యిండి ఇలా చేస్తాడా, ఇదిగో ఇక్కడ 12 అవర్స్లో మేడం ఆ హెల్మెట్ వ్యక్తి మీద మనకు స్పష్టత వచ్చింది. జావాని ప్రవీణ్ పగడాల పెట్టుకునే పాస్టర్ గారు పెట్టుకునే హెల్మెట్ మీద జావా అనే లోగో పెద్దగా ఉంది మేడం. కానీ దాన్ని వక్రీకరించి చిత్రీకరించిన దాంట్లో మాత్రం అది లేకపోయింది. అందుకే ఏదో ఒక విషయంలో మరి వాళ్ళే కొంచెం స్పష్టత ఏమిచ్చారంటే మేము తప్పుగా ప్రచారం చేసినాం కాబట్టి ఆ యొక్క జావా అనేది ఈ వ్యక్తి దాని మీద లేడు మీద ప్రింటింగ్ అది ఏదో మనం స్టిక్కర్ పెట్టింది కాదు, ఆ హెల్మెట్ పైన ముద్రించి ఉన్న స్టిక్కర్ జావా ఉంది కాబట్టి అతను కాదని చెప్పేసి కూడా కొన్ని ఛానల్స్లో కూడా చెప్పారు. మీరు ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని అనుకుంటున్నారా? ఇది అసలు మేము అనుమానాస్పృతిలో ఉంది మేడం, దీన్ని మర్డర్ లేని యాక్సిడెంట్ లేదు, అందుకే త్వరగా దీన్ని నివృత్తి చేయాలని చెప్పి మేము రెండు ప్రభుత్వాలను మేము కోరుకుంటాం. ఓకే, అంటే ఇప్పుడు మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము వైన్ షాప్లో వెళ్ళారు, ఆయన సమ్ 350 రూపీస్ ఎంతో స్కాన్ కూడా చేశారు. బట్ ఆయన వైఫ్ ఫోన్ చేసినప్పుడు మాత్రం దాంట్లో స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అంటే అది ఏ టైంలో అసలు ఆయన ఎప్పుడు వెళ్ళారు? హైదరాబాద్ నుంచి తను ఈవినింగ్ వెళ్ళాడు మేడం. వెళ్ళినాక 5 o'clock 4 o'clock బయలుదేరాడు. బయలుదేరినాక 9 o'clock వరకు స్విచ్ ఆఫ్ ఉంది. 9:30కి తను తన భార్యకు ఫోన్ చేసి నేను విజయవాడలో ఉన్నాను, ఇక్కడ నుంచి వెళ్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసినాను. బైక్ పైన వెళ్ళాడు మేడం. సో ఇక్కడ నుంచి తను రాజమండ్రి లేట్ టైంలో కూడా అక్కడ పర్సన్స్ కూడా ఫోన్ చేశారు, ఇంకెక్కడి వరకు వచ్చామన్నప్పుడు ఫోన్ లేదు. కాకపోతే 9:30కి తన భార్యకు ఫోన్ చేసి నేను ఆన్ ది వేలో ఉన్నాను, విజయవాడలో రెస్ట్ తీసుకుంటాను, ఇక్కడ నుంచి నేను బయలుదేరుతాను భార్యకు చెప్పినట్టు ఉంటుంది. అంటే మీకు చెప్పారా వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు ఎవరైనా? లేదు మేడం, తను ఇదేమైనా ఛానల్స్ ద్వారా చెప్తే విన్నాను మేడం. ఓకే, బట్ విజువల్స్లో మాత్రము ఆయన పక్కా ప్రవీణ్ అని చెప్పేసి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది కదా. అది ఒకటే రోజు అయింది మేడం. అండ్ ఆ టోల్ గేట్ దగ్గర చూడండి, ఆయన ఎస్పీ కూడా ఆ రోజు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అక్కడ నుంచి వచ్చారు, అక్కడ ఆగారు, అక్కడ నుంచి వెళ్ళారు. ఆ తర్వాత కూడా మళ్ళీ విజువల్స్, ఈ వైన్ షాప్ విజువల్స్ మనకు బయటకు వచ్చాయి. అంటే ఆయన ఒక చోట కూర్చున్నారు, పడిపోయారు, ఆయనకు దెబ్బ తగిలింది. టోల్ గేట్ ఉన్న దగ్గర పోలీసులే వచ్చి ఆయనకు టీ ఇచ్చారు, కొంతసేపు కూర్చోమని చెప్పారు, ఆయన కూడా వినలేదు. బట్ ఆయన వెళ్ళే స్టేజ్లో లేరు, ఆయన కూడా వెళ్తున్నారని చెప్పేసి పోలీసులు ఆ విషయం కూడా మాట్లాడారు. బట్ అవన్నీ నిజం కాదంటారా? అంటే బైక్ డ్రైవ్ కాబట్టి అలసిపోయి ఉంటాడు, అలసిపోయి కొన్ని దగ్గర స్కిట్ అయింది. అది ఏలూరు దగ్గర హనుమాన్ జంక్షన్ పేరు అక్కడ ఉన్నాను మేడం. అక్కడ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపి ఆ టీ కొట్టు అతను కూడా పిలిచి మరి కూర్చోబెట్టినప్పుడు తను రెస్ట్ తీసుకుంటాను డిస్టర్బ్ చేయదన్నప్పుడు తను ఎవరైనా మేడం రెస్ట్ తీసుకునే పర్సన్ తనకు ఏదో ఆయాసం ఉన్నప్పుడు పైకున్న హెల్మెట్ తీసి కూర్చుంటాడు. మరి హెల్మెట్ పెట్టుకుని కూర్చునే వ్యక్తి మరి అలసిపోయిన వ్యక్తి ఎవరు కూడా హెల్మెట్ పెట్టుకోరు మేడం. కేవలం డ్రైవింగ్ చేసేటప్పుడే భారంగా హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేసే రోజుల్లో మరి అలసిపోయిన వ్యక్తి అక్కడ కూర్చున్నప్పుడు హెల్మెట్ తీసి ఉండాలి కదండి, హెల్మెట్ పెట్టుకుని ఎలా కూర్చుంటాడు మేడం. సో అక్కడ ఉన్న ట్రాఫిక్ సార్ కూడా హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ గారు అనుకుంటారు, పిలిచి రెస్ట్ తీసుకోండి సార్ అంటే లేదు సార్ నేను మీటింగ్ ఉంది నేను వెళ్ళాలని చెప్పినట్టు మరి వాళ్ళు చెప్పినట్టు కూడా నేను విన్నాను. సో టీ కొట్టు షాప్ అతన్ని తీసుకెళ్ళి కొన్ని వాటర్ ఇస్తే తాగాడంట, టీ తెచ్చినప్పుడు తను వెళ్ళిపోయాడని చెప్పేసి అదే వార్తలు వచ్చాయి. ఏంటి అసలు ప్రవీణ్ని